దట్టమైన అడవిలో చీకటి కమ్ముకుంది. ఉరుములు మెరుపుల మధ్య విక్రమార్క మహారాజు తన భుజంపై ఒక శవాన్ని మోసుకుంటూ నిశ్శబ్దంగా నడుస్తున్నాడు. అప్పుడు ఆ శవంలోని బేతాళుడు మేల్కొని, రాజా, ఇంత శ్రమపడుతున్నావు కదా, నీ ప్రయాణ బడలిక తగ్గడానికి నీకు ఒక కథ చెబుతాను విను అంటూ కథను ప్రారంభించాడు. ఒకానొక గ్రామంలో వసుంధర అనే అందమైన యువతి ఉండేది. ఆమెను సాహస్ అనే యువకుడు ప్రాణంకంటే మిన్నగా ప్రేమించేవాడు. ఒకరోజు వసుంధర తన తోటలో మొక్కలకు నీళ్లు పోస్తుండగా సాహస్ ఒక చెట్టు చాటు నుండి ఆమెను ఎంతో ఆరాధనగా చూస్తున్నాడు. తన ప్రేమను ఎలా వ్యక్తపరచాలో తెలియక అతను మౌనంగా ఉండిపోయాడు. దురదృష్టవశాత్తు తోటలో వసుంధరను ఒక విషసర్పం కరిచింది. ఆ సమయంలో అక్కడున్న చందన్ అనే మరో యువకుడు ఆమె కేక విని పరిగెత్తుకుంటూ వచ్చాడు. కాని అప్పటికే విషం శరీరమంతా పాకిపోయింది. వసుంధర కళ్ళు మూసి చందన్ చేతుల్లోనే కడశ్వాస విడిచింది. చందన్ గుండె పగిలేలా ఏడుస్తూ ఆమెను పట్టుకుని కూర్చున్నాడు. వసుంధర మరణవార్త విని సాహస్ తట్టుకోలేకపోయాడు. ఆమె అంత్యక్రియల సమయంలో మండుతున్న చితిని చూసి అతను తల్లడిల్లిపోయాడు. వసుంధరలేని లోకంలో నేను ఉండలేను అంటూ అందరూ చూస్తుండగానే సాహస్ చితిలోకి దూకి తన ప్రాణాలను అర్పించాడు. అతని త్యాగాన్ని చూసి ఊరంతా ఆశ్చర్యపోయింది. చందన్ మాత్రం వసుంధరను వదలలేకపోయాడు. ఆమె దహనం తర్వాత మిగిలిన చితాభస్మాన్ని ఒక కుండలో సేకరించాడు. శ్మశానంలోనే ఒక చిన్న గుడిసె వేసుకుని ఆ కుండను ప్రతిరోజూ పూజిస్తూ అక్కడే ఉండిపోయాడు. తిండి నిద్ర మాని ఆమె జ్ఞాపకాలతోనే కాలం గడపడం ప్రారంభించాడు. మూడవ యువకుడు విద్య. ఆమెను ఎలాగైనా బతికించాలని నిర్ణయించుకున్నాడు. అతను హిమాలయాలకు వెళ్లి కాశ్యప అనే వృద్ధమునిని ఆశ్రయించాడు. ఎన్నో ఏళ్లు కఠినమైన తపస్సు చేసి మృతులను బతికించే సంజీవని మంత్రాన్ని నేర్చుకున్నాడు. ఆ విద్యతో తిరిగి తన గ్రామానికి చేరుకున్నాడు. విద్య నేరుగా శ్మశానానికి వెళ్లి చందన్ను కలిశాడు. మిత్రమా, భయపడకు, నా దగ్గర వసుంధరను బతికించే శక్తి ఉంది అని చెప్పాడు. చందన్ ఆశగా తన వద్ద ఉన్న చితాభస్మం కుండను విద్యకు అందించాడు. విద్య మంత్రాన్ని పఠిస్తూ ఆ కుండపై పవిత్ర జలాన్ని చల్లడం ప్రారంభించాడు. మంత్రప్రభావంతో అద్భుతం జరిగింది. చితాభస్మం నుండి వసుంధర తిరిగి ప్రాణాలతో లేచింది. అదే సమయంలో ఆమెతో పాటు మరణించిన సాహస్ కూడా ప్రాణాలతో తిరిగివచ్చాడు. వసుంధర కళ్ళు తెరిచి తన ముందు ఉన్న విద్యను చూసి ఎంతో ఆశ్చర్యపోయింది. ఆమె ముఖం కొత్త తేజస్సుతో వెలిగిపోతోంది. ఇప్పుడు పెద్ద సమస్య వచ్చింది. వసుంధర, ఎవరిని వివాహం చేసుకోవాలి? నేను మంత్రంతో ప్రాణం పోశాను కాబట్టి నేనే భర్తను అన్నాడు విద్య. నేను ఆమె కోసం ప్రాణాలిచ్చాను కాబట్టి నేనే అర్హుడిని అన్నాడు సాహస్. వారిద్దరి మధ్య తీవ్రమైన వాదన మొదలైంది. కథను ముగించి బేతాళుడు ఇలా అడిగాడు. రాజా, ఈ ముగ్గురిలో వసుంధరను వివాహం చేసుకోవడానికి నిజమైన అర్హుడు ఎవరు? నీకు తెలిసికూడా సమాధానం చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది. విక్రమార్కుడు వెంటనే తన మౌనాన్ని వీడి తీర్పు చెప్పడం ప్రారంభించాడు. విక్రమార్కుడు ఇలా అన్నాడు. విద్య మంత్రంతో ప్రాణం పోశాడు కాబట్టి అతను ప్రాణదాత అయిన తండ్రి వంటివాడు. సాహస్ ఆమెతో పాటు మరణించి తిరిగి జన్మించాడు కాబట్టి అతను ఆమెకు సోదరుడి వంటివాడు. కాని చందన్ ఆమె భస్మాన్ని కాపాడుతూ ఆశ వదలకుండా సేవ చేశాడు కాబట్టి అతనే భర్త కావడానికి నిజమైన అర్హుడు. విక్రమార్కుడు మాట్లాడగానే నిబంధన ప్రకారం బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టుపైకి వెళ్లిపోయాడు. విక్రమార్కుడు తన పట్టుదలను వదలకుండా మళ్లీ బేతాళుణ్ణి పట్టుకోవడానికి చెట్టువైపు పరిగెత్తాడు. నీతి, నిజమైన ప్రేమ నిరంతర సేవలో మరియు తోడుగా ఉండటంలోనే ఉంటుంది.